అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యి హ్యాపీగా అబ్రాడ్కి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ ఫీలింగ్ వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హాయ్, హాయ్, మీ పేరు? వినాయక. వినాయక. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మహబూబ్ నగర్ నుంచి వస్తాను. మహబూబ్ నగర్. స్టడీస్ అంతా అక్కడే చేశారా? ఇక్కడ హైదరాబాద్లో చేశాను, చెన్నైలో చేశాను. ఓ, ఏం కంప్లీట్ చేశారు స్టడీస్? సో బీటెక్ కంప్లీట్ చేశాను చెన్నైలో. ఫర్దర్ ఏ కంట్రీకి అనుకుంటున్నారు? అక్కడ ఏం పర్సూ చేద్దాం యూకే అనుకుంటున్నారు? చూస్ చేసుకున్నాను ఫర్ మాస్టర్స్. ఎంఎస్సీ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ చూసుకున్నాను ఓకే యూకేలో. ఓకే. యూనివర్సిటీ ఏం సెలెక్ట్ చేసుకున్నారు? యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ సెలెక్ట్ చేసుకున్నాను. సూపర్ అండి. సో యూనివర్సిటీ సెలెక్షన్ కావచ్చు, యూకే కంట్రీ కావచ్చు, అంతా మీ పర్సనల్ గైడెన్స్ తో చూసుకున్నారా, లేదా ఇక్కడికి వచ్చాక వీళ్ళ ఇక్కడ వచ్చేసి చాలా కన్సల్టెన్సీ ట్రై చేశాను. బట్ బెటర్ దెన్ వీసో సర్చ్ చేసానికి మంచి యూనివర్సిటీస్ కానీ స్కాలర్షిప్ కానీ దొరికాను. సో వీసోస్ వచ్చాక నాకు యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ అనేది చాయిస్ తీసుకున్నాను. సో ఇట్ విల్ బి బెటర్ ఆప్షన్ ఫర్ మీ. బిఫోర్ వీసోర్స్ ఏదో కన్సల్టెన్సీకి వెళ్ళాను అంటున్నారు కదా, అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు? లోన్ చాలా ఇష్యూ అయింది అక్కడ. సో ఇక్కడ చాలా ఈజీగా వచ్చేసింది. అండ్ యూనివర్సిటీ సెలెక్షన్ కూడా అక్కడ చాలా ఈజీ అవ్వలేదు అక్కడ. సో నాకు ఇక్కడ చాలా ఈజీగా దొరికేసి. లోన్ విషయంలో ఏదో ప్రాబ్లం అన్నారు కదా, ఏం జరిగింది అక్కడ? అంటే సో నాకు ఫ్రీక్వెంట్గా రిజెక్షన్స్ వచ్చాయి లోన్లో. సో సమ్ రిలేటివ్స్ ఇష్యూ కానీ లోన్ ఇష్యూస్ వచ్చాయి. సో ఇక్కడ అసలు రిజెక్ట్ లేకుండా ఫైనల్ అటెంప్ట్లోనే రిజల్ట్ చేస్తాను. ఇక్కడ అసలు వీసోర్స్ గురించి ఎలా తెలిసింది మీకు? సో యూజువలీ మా పేరెంట్స్ నాకు యూట్యూబ్లో వీడియోస్ యూస్ చేసి నాకు సజెస్ట్ చేశారు. సో నాకు కాల్స్ వస్తే నేను డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి మాట్లాడాను. ఓకే. మరి వీడియోలో చూసిన దానికి ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా మాట్లాడిన దానికి ఎలా అనిపించింది? కాన్ఫిడెంట్ గా అనిపించిందా ఇక్కడికి వచ్చాక మీకు? కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. సో కాన్ఫిడెంట్గా అయితే అన్ని ఓకే అని ఫీల్ అయ్యాను. సో త్రూ ఎడ్యుకేషన్ లోనే వెళ్తున్నారా? అవును, ఎడ్యుకేషన్ లోనే. ఆ ప్రాసెసింగ్ అంతా ఎక్కడ చేస్తారండి? మీరు చేసుకున్నారా లేదా ఇక్కడ చేయించారా? రీసోర్స్ లో చేసుకున్నాం ఎడ్యుకేషన్ లోన్. ఎంత శాంక్షన్ అయింది? నాకు 42 lakhs శాంక్షన్. 42 lakhs. నైస్ అండి. అది కొలెటరల్ ఆర్ నాన్ కొలెటరల్? నాన్ కొలెటరల్. వితౌట్ ఎనీ ప్రాపర్టీ. వితౌట్ ఎనీ. సూపర్. హైయెస్ట్ 42 lakh అంటే. సో మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీకి స్కాలర్షిప్ కూడా అప్లై చేశారా? సో యాక్చువల్లీ నేను తీసుకున్న మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఇంజనీరింగ్ మేనేజ్మెంట్. దానికి స్కాలర్షిప్ అంటూ ఉండదు, పేమెంట్ బట్టి దానికి డిస్కౌంట్ ఉంటుంది. సో ఆ డిస్కౌంట్ వచ్చేసి. ఓకే, సూపర్ అండి. ఓవరాల్ గా వీళ్ళ సర్వీస్, వీళ్ళ ఫీడ్బ్యాక్ మీకు ఎలా అనిపించింది? మీకు యూస్ఫుల్ అయిందా మీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్ కి? చాలా కంఫర్టబుల్ ఫీల్. సో ఏం చెప్తారు వన్ వర్డ్ అబౌట్ వీసోర్స్ అంటే? ఐ విల్ టెల్ ఎవ్రీవన్ టు చూస్ యూనివర్సిటీ లైక్ వీసోర్స్ ఫర్ ఎవ్రీవన్. బికాజ్ చాలా కన్సల్టెన్సీస్ బయట ఇష్యూ వస్తున్నాయి స్టూడెంట్స్కి సెలెక్ట్ చేసుకోవడానికి, యూనివర్సిటీస్ కానీ లైక్ లోన్స్ కానీ. సో వీసోర్స్ వస్తే మనకి చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ కూడా. రైట్. ఈ ఓవరాల్ ప్రాసెస్ లో ఏదైనా ఫీ కలెక్ట్ చేసిందా వీసోర్స్ మీ నుంచి? లేదు, ఎక్కడ ఏ 1 రూపీ ఛార్జ్ చేయలేదు? 0%. ఓకే. సో నాన్ కొలెటరల్ లో బ్యాంక్ లోన్ తో హ్యాపీగా వెళ్తున్నారు. ఏ ఇంటెక్ ప్లాన్ చేశారు? మెయిన్. ఓకే. ప్రాసెస్ అంతా ఎన్ని డేస్ పట్టింది మీకు? 1.5 months. 1.5 months పట్టింది. ఓకే. సో ఫైనల్ గా వీళ్ళ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత ఏది ది బెస్ట్ అనిపించిన పార్ట్ ఏంటి ఇక్కడ? లోన్ ప్రాసెస్. లోన్ ప్రాసెస్ బికాజ్ నేను చాలా స్ట్రగుల్ అయ్యాను పాస్ట్ లో. సో చాలా ఈజీగా దొరికింది. ఓకే, రైట్. బయట చాలా మంది స్టూడెంట్స్కి కూడా ఇక్కడే స్ట్రక్ అవుతూ ఉంటారండి. ఎందుకంటే లోన్ ఉంటేనే అంత అమౌంట్తో మనం అంత వెచ్చించి అబ్రాడ్కి వెళ్ళగలుగుతాం, అక్కడ చదువుకోగలుగుతాము. సో ఫస్ట్ పాయింటే లోన్ రిజెక్ట్ అయినప్పుడు ఇంకా వాళ్ళ డ్రీమ్స్ కూడా అక్కడితో ఆగిపోతూ ఉంటాయి. బట్ వేరేజ్ ఇక్కడికి వస్తే మాత్రం ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా లోన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి క్లారిఫై చేసేస్తూ హ్యాపీగా త్రూ ఎడ్యుకేషన్లోనే స్టూడెంట్స్ చాలా మంది కూడా అబ్రాడ్కి వెళ్తున్నారు. దట్ టు నాన్ కొలెటరల్ లోన్. సో ఇక్కడ తిరుగు కూడా వినాయక కూడా అలాగే వెళ్తున్నారు. సో ఆల్ ది వెరీ బెస్ట్ వినాయక. థ్యాంక్ యూ.